హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు మీకోసం ఇంకొక రియల్ గా జరిగిన హారర్ స్టోరీని తీసుకొచ్చాను. ఈ స్టోరీ కేరళలోని కళ్యాణపురం అనే గ్రామంలో జరిగింది. ఈ హారర్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చివరి వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఒక రోజు పొద్దున్నే 6ంటికి కేరళలోని కొచ్చిలో ఉంటున్న మౌలికి ఫోన్ కాల్ వచ్చింది. అమ్మ, మీ తాతగారు చనిపోయారు అని చెప్పేసి. ఈ మౌలి ఒక చిన్న పిల్లి పిల్లను పెంచుకుంటుంది. ఆ పిల్లి పిల్లను కూడా తనతో పాటు తీసుకుని కళ్యాణపురం గ్రామానికి బయలుదేరింది. కరెక్ట్ గా కళ్యాణపురం గ్రామం పొలిమేర దగ్గరికి రాగానే అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కిందే ఒక కుక్క చనిపోయి ఉంది. ఆ కుక్క చూడటానికి ఎలా ఉందంటే బొయ్యకులన్నీ విరిగిపోయి బక్క పలసగా అయిపోయి ఉంది. కానీ ఆ కుక్క నుండి ఎలాంటి దుర్వాసన లాంటిది రావట్లేదు. మౌలి ఆ కుక్కను చూసి అసలు ఎందుకు కళ్యాణపురం వాళ్ళు ఇంత అన్హైజీనిక్ గా ఉన్నారు, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు, కనీసం మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే వాళ్ళన్న ఈ కుక్కని ఇక్కడి నుంచి తీసేవాళ్ళు కదా అని చెప్పి అనుకుని స్ట్రైట్ గా తాతయ్య గారి ఇంటి దగ్గరికి వెళ్ళింది. అక్కడ శవంగా పడి ఉన్న తాతగారిని చూసి మౌలి చాలా బాధపడుతుంది. కానీ మౌలికి ఆ బాడీలో చాలా స్ట్రేంజ్ గా అనిపించింది ఏంటంటే ఆ బాడీకి ఉన్న స్కిన్ మొత్తం చాలా తెల్లగా పాలిపోయినట్టుంది. అలాగే బాడీ కూడా చాలా బక్క చిక్కిపోయిన పర్సనాలిటీ లాగా ఉంది. యూజువల్ గా వాళ్ళ తాతయ్య గారు చాలా దిట్టంగా హుందాగానే ఉంటారు. కానీ ఆ టైంలో అంత పక్కగా అయిపోయేసరికి మౌలికి ఎక్కడో అనుమానం వచ్చింది. అసలు ఏం జరిగింది అని చెప్పి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులను అడిగేసరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ తాతగారిని ఆ చెట్టు బలి తీసుకుందమ్మా అని చెప్తారు. కానీ మౌలికి ఆ ఆన్సర్ అసలు అర్థం కాదు. చెట్టు బలి తీసుకోవడం ఏంటి అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ లో ఉంటుంది. ఇంతలోపు ఆ ఊరికి సంబంధించిన కొంతమంది వేరే డైరెక్షన్ లో పరిగెడుతూ ఉంటారు. ఆ పరిగెట్టే వాళ్ళందరి దగ్గర నుంచి ఒకటే మాట వస్తుంది, ఆ చెట్టు మళ్ళీ ఇంకొకరిని బలి తీసుకుంది, ఆ చెట్టు మళ్ళీ ఇంకొకరిని మింగేసింది అని చెప్పి ఇలా వస్తూ ఉంటాయి. అప్పటిదాకా తాతగారి గురించి, తాతగారి చావు గురించి ఆలోచిస్తున్న మౌలికి సడన్ గా ఈ చెట్టు ఏంటి అనే దాని మీద క్యూరియాసిటీ పెరిగింది. ఆ ఊర్లో ఒకళ్ళిద్దరిని ఆ చెట్టు గురించి అడుగుతుంది, కానీ ఎవరు సరైన సమాధానం చెప్పరు. ఆ తర్వాత పక్కన ఒక పెద్దాన్ని కూర్చుని ఉంటారు. ఆ పెద్దాని దగ్గరికి వెళ్ళి మౌలి ఇలా అడుగుతుంది, తాతగారు అసలు ఆ చెట్టు ఏంటి, ఆ చెట్టు అందరినీ బలి తీసుకోండి అంటే నాకేం అర్థం కావట్లేదు, కొంచెం వివరంగా చెప్తారని అడిగితే అప్పుడు ఆ తాత ఇలా చెప్తాడు, 6 నెలల క్రితం వరకు మన ఊరు చాలా బాగుందమ్మా, ఎప్పుడు ఇలాంటి మరణాలు కానీ ఇలాంటి ఏమీ జరగలేదు. కానీ గత 6 నెలలు కానీ ఇలాంటి తరచుగా జరుగుతూనే ఉన్నాయి. అసలు 6 నెలల క్రితం ఇక్కడ ఏం జరిగిందంటే మన ఊరి మొదట్లో ఒక మర్రి చెట్టు ఉంది కదా, అది 6 నెలల క్రితం అక్కడ లేదు. ఒకప్పుడు మన ఊరిని బ్రిటిష్ అధికారులు పరిపాలించారు. ఆ బ్రిటిష్ అధికారులు లాస్ట్ గా పరిపాలించిన వాడి మునిమనోడంట ఒకడు వచ్చాడు. వాడు వస్తూ చిన్న మర్రి చెట్టు మొక్కను తీసుకొచ్చి ఈ ఊరిని మా తాతగారు చాలా కాలం పాలించారు, ఆయన గుర్తుగా ఇక్కడ ఒక చెట్టు నాటుదాం అనుకుంటున్నానని చెప్పేసి మన ఊరి స్టార్టింగ్ లో ఆ చిన్న మర్రి చెట్టు మొక్కని దాంతోపాటు వాళ్ళ తాత అస్థికల్ని భూమిలో పాతి పెట్టి అక్కడ మొక్కను నాటాడు. అదేంటో తెలియదు కానీ 6 నెలల్లోనే ఆ చెట్టు మహావృక్షంలో మారిపోయింది. ఒక 60-70 సంవత్సరాల నుంచి ఉన్న చెట్టు ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా అయిపోయింది. ఆ చెట్టుకున్న ఓడలన్నీ పెరిగి భూమిని కూడా టచ్ చేస్తాయి, అంతలా పెద్దదైపోయింది. ఉన్నట్టుండి రాత్రిపూటలు ఎవరన్నా ఆ చెట్టు వైపు నుంచి వెళ్తుంటే వాళ్ళు ఎవ్వరూ తిరిగి రావట్లేదు, మాయమైపోతున్నారు. కానీ తెల్లారేపాటికి శవమై కనిపిస్తున్నారు. అసలు ఇదంతా ఎలా జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో కూడా తెలియదు. ఈ చావులు మొదలైనప్పటి నుండి ఆ మర్రి చెట్టు దగ్గర రోజు ఏదో ఒక ప్రాణం పోతూనే ఉంటుంది. అది మనిషిదైనా కావచ్చు, జంతువుదైనా కావచ్చు. ఏదో ఒక దాన్ని ఖచ్చితంగా బలి తీసుకునే తీరుతుందమ్మా అని చెప్పి ఆ పెద్దాయన చెప్తాడు. ఆ పెద్దాయన అలా చెప్పినప్పటి నుండి మౌలి ఆల్రెడీ పారానార్మల్ యాక్టివిస్ట్ కాబట్టి ఆ చెట్టు గురించి ఇంకా క్యూరియాసిటీ పెరుగుతుంది. వెంటనే తనతో పాటు తెచ్చుకున్న కెమెరాస్ ని వాటన్నిటిని తీసుకుని ఆ చెట్టు చుట్టూ అమర్చుద్ది. అలాగే తన దగ్గర ఉన్న పారానార్మల్ యాక్టివిటీ డిటెక్టర్స్ ని కూడా తీసుకుని ఆ చెట్టుని 360 డిగ్రీ స్కాన్ చేసేది. కానీ అక్కడ ఎలాంటి పారానార్మల్ యాక్టివిటీ ఉన్నట్టు గానీ, లేదంటే ఒక గోస్ట్ గానీ, దెయ్యం గానీ ఇలాంటి యాక్టివిటీ ఉన్నట్టు మీటర్లో చూపించదు. సో అదంతా ట్రాష్ అనుకునిద్ది. కారణం అది కాకుండా ఇంకొకటి ఏదో అయి ఉండిద్ది అనుకునిద్ది. ఆ రోజు సాయంత్రం 6 అయింది. మార్నింగ్ నుంచి రికార్డ్ అయిన డేటా మొత్తాన్ని మౌలి చూస్తుంది. ఆ డేటాలో అనుమానించేలాగా ఎలాంటి యాక్టివిటీ లేదు, అంతా నార్మల్ గానే ఉంది. ఆ చెట్టు దగ్గరికి చాలా మంది మనుషులు వస్తున్నారు, కూర్చుంటున్నారు, మాట్లాడుతున్నారు, అన్ని చేస్తున్నారు. కాకపోతే ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఆ చెట్టు కూడా చాలా నార్మల్ గా ప్రశాంతంగానే ఉంది. మౌలి ఇంకా మిడ్ నైట్ వరకు ఆ డేటా మొత్తాన్ని చెక్ చేసి అలిసిపోయి నిద్రపోయింది. మౌలి పొద్దున్నే నిద్రలేసరికి ఇంకొక బ్యాడ్ న్యూస్ ఉంది. అదేంటంటే మౌలి తెచ్చుకున్న పిల్లి ఆ మర్రి చెట్టు దగ్గర చనిపోబడింది. వెంటనే పరిగెట్టుకుంటూ మౌలి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది. తన పెంపుడు పిల్లిని చూసి షాక్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ తాతగారు చనిపోయిన రోజు ఆ పిల్లిని తీసుకుని వచ్చేటప్పుడు కనిపించిన కుక్క ఎలా అయితే ఉందో ఈ పిల్లి కూడా అలాగే ఉంది. ఈ పిల్లి ఒంట్లో ఉన్న బోన్స్ అన్ని దాదాపు విరిగిపోయినాయి. కానీ అవుటర్ బాడీకి ఎక్కడ ఒక దెబ్బ లేదు. బాడీ మొత్తం లైట్ వెయిట్ లాగా అయిపోయి మొత్తం అంతా క్షీణించుకుపోయింది. మౌలికి అది చాలా స్ట్రేంజ్ గా అనిపించింది. ఆ కుక్కలో అదే ఉంది, ఈ పిల్లిలో అదే ఉంది, అలాగే వాళ్ళ తాతగారిలో అదే ఉంది, ఆ కొత్తగా చనిపోయిన వ్యక్తిలో కూడా అదే ఉంది. అసలు దీని గురించి ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి తను ముందు రోజు ఆ చెట్టు దగ్గర ఫిక్స్ చేసిన కెమెరాస్ లో నైట్ అండ్ రికార్డింగ్ మొత్తాన్ని ప్లేబ్యాక్ చేసి చూడటం స్టార్ట్ చేసింది. ఫస్ట్ అంతా నార్మల్ గానే ఉంటుంది, ఎలాంటి యాక్టివిటీ ఉండదు. కానీ ఎప్పుడైతే కెమెరా ఫ్రేమ్ లోకి ఆ పిల్లి ఎంటర్ అవుతుందో అప్పటి నుండి ఆ చెట్టు చాలా వియర్డ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సడన్ గా ఆ చెట్టు గాలి వచ్చినట్టు ఊగుతూ ఉంటుంది. ఫస్ట్ ఏదో గాలి ఊగుతుంది కదా అని చెప్పేసి మౌలి కూడా ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా ఆ ఫుటేజ్ అలాగే చూస్తూ ఉంది. కానీ పిల్లి ఎప్పుడైతే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిందో ఆ చెట్టును చూసి చాలా వియర్డ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ చెట్టు ఇంకా చూస్తూ రకరకాలుగా అరుస్తుంది, అక్కడక్కడే తిరుగుతుంది, వెనక్కి వస్తుంది, ముందుకు వస్తుంది, వెనక్కి వస్తుంది, ముందుకు వస్తుంది. మళ్ళీ చెట్టు వైపే చాలా స్ట్రేంజ్ గా చూస్తుంది, చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తుంది. ఈ లోపు ఆ చెట్టుకున్న ఓడలన్నీ చాలా స్ట్రేంజ్ గా ఊగడం, చాలా వియర్డ్ గా కదలడంలా చేస్తున్నాయి.
కొద్దిసేపటికి ఆ పిల్లి తనున్న ప్లేస్ నుంచి ఇంకొక 3 అడుగులు ముందుకేసింది. ఎప్పుడైతే ఆ పిల్లి 3 అడుగులు ముందుకేసిందో ఆ ఓడలకి పిల్లి అందింది. వెంటనే ఓడలు ఆ పిల్లిని క్యాచ్ చేసి పట్టుకోవడం స్టార్ట్ చేసినాయి. స్లోగా రొటేట్ చేయడం స్టార్ట్ చేసినాయి. ఇదంతా కెమెరాలో ప్లేబ్యాక్ లో చూస్తున్న మౌలికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ప్లస్ గూస్ బంప్స్ కూడా వచ్చినాయి. ఎందుకంటే అతను పెంచుకున్న పిల్లి. ఆ ఓడలు ఆ పిల్లిని చిత్రవద చేస్తున్నాయి, గట్టిగా నలిపేస్తున్నాయి. ఒక పక్కన కాళ్ళని, చేతుల్ని, బోయికల్ని అన్నిటిని గట్టిగా చుట్టి విరిచేస్తున్నాయి. చాలా బాధతో ఆ పిల్లి అరుస్తూ ఏడుస్తూ ఉంది. అయినా కూడా ఆ ఓడలు ఆ పిల్లి మీద జాలి చూపించట్లేదు. కొంతసేపటికి ఆ ఓడలన్నిటిలోంచి ఇంకొక కొత్త ఓడ బయటకు వచ్చి ఆ పిల్లి గుండె దగ్గర పొడిచిన తర్వాత స్లోగా లావుగొండాల్సిన పిల్లి కాస్త సన్నగావడం స్టార్ట్ అయింది. కొంతసేపటికి ఆ పిల్లి కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంకా ఆ ఓడలు ఆ పిల్లిని దూరంగా విసిరేసినాయి. ఇదంతా చూసిన మౌలికి అప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. అసలు మౌలికి వచ్చిన క్లారిటీ ఏంటంటే ఆ చెట్టు రక్తాన్ని తాగుతుంది అని చెప్పేసి. తను ఫస్ట్ రోజు చూసిన కుక్క బాడీలో గానీ, ఆ తర్వాత వాళ్ళ తాతగారి బాడీ గానీ, ఇంకొక అతను చనిపోయిన అతను గానీ, లేదంటే ఇప్పుడు పిల్లి గానీ, వీటన్నిటిలో ఉన్న కామన్ పాయింట్ ఆ రక్తం లేకపోవడమే. అందుకే వాళ్ళ శరీరాలన్నీ క్షీణించిపోయి చాలా బక్కగా అయిపోయినాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న మౌలికి వెన్నులో వణుకు పుట్టింది. ఏం చేయాలో అర్థం కాలేదు. బై ప్రొఫెషన్ తన ఒక పారానార్మల్ యాక్టివిస్ట్ అవడం వల్ల అసలు ఈ చెట్టులో ఏముందో తెలుసుకుందాం ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువైంది. నెక్స్ట్ డే నైట్ కెమెరా సెటప్స్ అన్ని అక్కడ పెట్టి తన దగ్గర ఉన్న పారానార్మల్ యాక్టివిటీ డిటెక్టర్ తీసుకుని అక్కడికి వెళ్ళింది. ఎప్పుడైతే మౌలి ఆ చెట్టు వరకు వెళ్ళిందో ఆ చెట్టుకి ఎలాంటి రియాక్షన్ లేదు. బట్ పిల్లిని ఎక్కడైతే ఓడ క్యాచ్ చేసిందో ఆ జోన్ లో అడుగు పెట్టగానే చెట్టు చాలా వీడ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ బిహేవియర్ కి మౌలికి అర్థమైపోయింది. మళ్ళీ మౌలి వెంటనే 2 అడుగులు వెనక్కేసింది. అప్పుడు మళ్ళీ చెట్టు నార్మల్ అయిపోయింది. ఇలా అయితే ఆ చెట్టును స్టడీ చేయడం కష్టం అని చెప్పేసి మౌలి ధైర్యం చేసి మళ్ళీ ఆ జోన్ లోకి అడుగు పెట్టింది. మళ్ళీ చెట్టు చాలా వియర్డ్ గా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసింది. మౌలి వెంటనే ఆ చెట్టుని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసింది. అసలు ఎవరు నువ్వు, నీకేం కావాలి అని చెప్పేసి. కానీ ఆ చెట్టు నుండి వాయిస్ రూపంలో ఎలాంటి స్పందన లేదు. కానీ ఓడలు మాత్రం శివుడు నాట్యం చేస్తున్నట్టు గట్టిగా ఊగిపోతూ ఉన్నాయి. ఒక ఓడ మౌలిని గట్టిగా కొట్టింది. మౌలి కింద పడిపోయింది. ఆ దెబ్బకి మౌలికి చాలా భయం వేసింది. కానీ ఇంకొంచెం ధైర్యం తెచ్చుకుని మళ్ళీ లెగిచి ఆ చెట్టుతో కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేసింది. బట్ ఎంతసేపు ట్రై చేసినా ఆ చెట్టు వియర్డ్ గా రియాక్ట్ అవుతుంది తప్ప తిరిగి మాత్రం కమ్యూనికేట్ చేయట్లేదు. మౌలి ధైర్యం చేసి ఇంకొక 2 అడుగులు ముందుకేసి మాట్లాడడం స్టార్ట్ చేసింది. అప్పుడు దాకా గాల్లో అటు ఇటు ఊగిన ఓడలు కాస్త ఒక్కసారిగా అన్ని మౌలి డైరెక్షన్ లోకి రావడం స్టార్ట్ అయినాయి. మౌలి దగ్గర వరకు వచ్చినాయి. ఒక 2 ఓడలు మౌలి 2 చేతుల్ని చుట్టి ఇంకొంచెం దగ్గరికి లాక్కున్నాయి. ఇంకొక పెద్ద ఓడ వచ్చి మౌలి నడుంకు చుట్టి మౌలిని గాల్లోకి లేపింది. మౌలికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. స్టిల్ కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆ ఓడలు వాటి యాక్టివిటీని కూడా ఆపట్లేదు. సరిగ్గా అదే టైంలో ఏదైతే ఒక ఓడొచ్చి ఆ పిల్లి రక్తాన్ని తాగిందో అప్పుడే లోపల నుంచి ఆ ఓడ బయటకు వచ్చింది. ఆ ఓడ ఇంకొక సెకండ్ లో మౌలిని టచ్ చేస్తున్నప్పుడు మౌలికి గుర్తొచ్చింది ఏంటంటే అక్కడ చెట్టుని పాతున్న ఒక బ్రిటిషర్ కాబట్టి ప్రైజ్ దిలాడ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా ఆ ఓడ స్లో అవుతుంది. యాజ్ ఎ పారానార్మల్ యాక్టివిస్ట్ గా తనకి డిఫరెంట్ రీజన్స్ లో ఉన్న దెయ్యాల గురించి, వాటి యాక్టివిటీస్ గురించి ఒక అవగాహన ఉంది కాబట్టి బైబిల్లో ఉన్న కొన్ని ఫ్రేజెస్ ని చదవడం స్టార్ట్ చేసింది. స్లోగా ఆ ఓడలు మౌలిని గాల్లోంచి కిందకి దింపి వదిలేస్తాయి. మౌలి ఇప్పుడు ఆ డేంజర్ జోన్ నుంచి 3 అడుగులు వెనక్కేసి సేఫ్ జోన్ లోకి వచ్చింది. మౌలికి ఇప్పుడు విషయం క్లియర్ గా అర్థమైంది. ఈ చెట్టు దగ్గరికి రాత్రిపూట ఒక జోన్ దాటి ఎవరు వచ్చినా సరే వాళ్ళు బలవ్వాల్సిందే అని చెప్పి. ఇంకా చేసేది ఏమి లేక అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి మౌలి దాని గురించి బాగా ఆలోచిస్తుంది. తిరిగి ఇంటికి వచ్చిన మౌలికి ఈ ప్రాబ్లం కి ఎలాగైనా సొల్యూషన్ తీసుకురావాలని, ఈ చెట్టుని ఇలాగే వదిలేస్తే ఊరు మొత్తం వల్లకడైపోతుందని చెప్పి అర్థమైంది. వెంటనే తనకు తెలిసిన ఎక్స్పర్ట్స్ అందరికీ కాల్ చేసి ఈ విషయం గురించి బ్రీఫ్ చేసిద్ది. అక్కడ అస్థికలు పాతిపెట్టిన బ్రిటిషర్ ఎవరు అని చెప్పి ఆరాధిస్తే లండన్ లో ఉన్న జాన్ అన్న విషయం అర్థమవుతుంది. ఆ జాన్ అప్రోచ్ అయ్యి వాళ్ళ తాతగారి గురించి తెలుసుకుంటారు. ఆ జాన్ కి తాతగారి గురించి పెద్దగా ఏం తెలియదు కానీ కాకపోతే ఆ తాతగారు ఈ ఊర్లో పరిపాలించారని మాత్రమే తెలుసు. ఆ తాతగారి పేరు చెప్తాడు. ఆ తాతగారి పేరు వచ్చేసి లూథర్ కింగ్. ఇప్పుడు ఈ లూథర్ కింగ్ గురించి అక్కడ ఉన్న లైబ్రరీలో ఉన్న ఓల్డ్ టెక్స్ట్ లో రిఫర్ చేస్తూ అలాగే కొంతమంది హిస్టారియన్స్ ఎంక్వైరీ చేస్తే తన గురించి తెలిసింది ఏంటంటే ఈ లూథర్ కింగ్ అనేవాడు చాలా క్రూరుడు. తను పాలించే ప్రావిన్స్ లో ఉండే ప్రతి ఒక్క ఆడపిల్లని ఎవ్రీడే నైట్ వచ్చి తనకు కావాల్సిన తీసుకుని బలవంతంగా అనుభవిస్తాడు. అలాగే ప్రజల్ని చిత్రహింసలు చేస్తూనే ఉంటాడు. తనకు నియంత్రణ పాలిస్తూనే ఉంటాడు. ఒకరోజు నైట్ టైం బాగా మందు తాగి కామంతో ఉన్న లూథర్ కింగ్ కళ్యాణపురం దగ్గరికి వస్తాడు. ఆ కళ్యాణపురంలో ఉన్న ఏదైనా ఒక అమ్మాయిని తీసుకుని అనుభవిద్దాం అనుకునే టైంకి అప్పుడే ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకుని లూథర్ కింగ్ ని ఊరేసి చంపేస్తారు. చంపేసి తన శవాన్ని ఎక్కడో దూరంగా పడేసి వాళ్ళకేం సంబంధం లేనట్టు ఉంటారు. అలా ఆ లూథర్ కింగ్ చాప్టర్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఈ స్టోరీ మొత్తం తెలుసుకున్న ఈ పారానార్మల్ యాక్టివిస్ట్ గ్రూప్ ఏం చెప్పిందంటే ఆ లూథర్ కింగ్ చనిపోయినా ఆ లూథర్ కింగ్ ఇంకా ఈ ఊరి ప్రజల మీద గ్రజ్ చావలేదు. తనని బలి చేసుకున్న ఈ ఊరు మొత్తాన్ని నాశనం చేసే వరకు ఆ లూథర్ కింగ్ ఆత్మ శాంతించదు. అందుకనే ఈ ఊర్లో ప్రతి ఒక్కరిని చంపుకుంటూనే వెళ్తున్నాడు. ఇక మీద కూడా జరుగుతూనే ఉంటుంది. దీన్ని మనం ఆపాలంటే ఉన్న ఏకైక సొల్యూషన్ ఏంటంటే పగటిపూట ఈ చెట్టుకి ఎలాంటి యాక్టివిటీ ఉండదు. ఈ పగటిపూట ఈ చెట్టుని వేరులతో సహా తవ్వేసి సజీవంగా తగలపెట్టి ఈ చెట్టు కింద పాతిపెట్టిన ఆ లూథర్ కింగ్ అస్థికని తీసుకెళ్లి గంగలో కలిపేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. అనుకున్నట్టుగానే నెక్స్ట్ డే మార్నింగ్ ఊరోళ్ళంతా జేసీబీని పిలిచి ఆ చెట్టుని ఓడలతో సహా తవ్వించి ఆ చెట్టు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు. ఆ చెట్టు తవ్వినప్పుడు ఆ చెట్టు మొదట్లో దొరికిన అస్థికలను తీసుకెళ్లి గంగలో కలిపేస్తారు. అప్పటి నుంచి ఆ ఊర్లో ఎలాంటి మరణాలు సంభవించకుండా ఊరు మొత్తం చాలా హ్యాపీగా ఉంది. అలాగే మనలో చాలా మందికి దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి కనీసం నైట్ టైం వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా చాలా భయం వేసిద్ది. చీకట్లో ఏదైనా కార్నర్లో చూసినా ఎవరో ఉన్నట్టు, ఏదైనా చెట్టు చూసినా ఆ చెట్టు మీద ఎవరో ఉన్నట్టు, ఇలాంటి డిఫరెంట్ భయాలన్నీ ఉంటాయి.
అలాంటి వాళ్ళ కనుక మీరైతే కింద మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, స్పైన్ చిల్లింగ్ ఉన్న ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. హారర్ స్టోరీస్ ని బాగా ఇష్టపడే ఫ్రెండ్స్ ఎవరు ఉంటే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇలాంటి ఒరిజినల్ స్టోరీస్ కనుక మీకేమైనా తెలిస్తే డిస్క్రిప్షన్ లో మెయిల్ ఐడిని మెన్షన్ చేస్తాం. ఆ మెయిల్ ఐడికి ఆ స్టోరీ మొత్తం టైప్ చేసి పంపిస్తే ఆ స్టోరీని నేను ఇక్కడ మీ తరఫున చెప్తాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఒరిజినల్ స్టోరీస్ కావాలనుకుంటే మన థింక్ వండర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.